మీ పేరేంటి? మీరా విశ్వనాథన్. మీరా. చాలా మంది టీవీ ఇంటర్వ్యూలోనే వస్తున్నారు. వాళ్ళ దగ్గర మాత్రమే ఇలాంటి పేపర్లు ఉంటున్నాయి. కానీ మేము ఎవరికి పర్మిషన్ ఇవ్వటం లేదు. కానీ మీ ఛానల్ ఎండి చెప్పడం వల్ల మీకు నేను పర్మిషన్ ఇస్తున్నాను. అది నా సొంత రిస్కులో. థ్యాంక్ యూ సార్. ఏమయ్యా, సంతలూరు బస్ తగలబెట్టిన నేరస్తుల్ని వీళ్ళకి చూపించు. తక్కింది నేను చూసుకుంటాను. వెళ్ళు. అంతేకాకుండా వయసుకు వచ్చిన ఆడపిల్లలు ఇద్దరు ఇంట్లో ఉన్నారు. నా జాబే నాకు ముఖ్యం. సరే సార్. సరే. హలో, నేనే మాట్లాడుతున్నాను. నేను చెప్పానే, వాళ్ళు వచ్చారు ఇప్పుడు. సరే సరే, మిగతాది నేను చూసుకుంటాను. నేను తర్వాత మాట్లాడతాను. ఇది మీరు చీఫ్ గెస్ట్ గా వచ్చిన సుప్రభాతం ప్రోగ్రామ్ యొక్క సీడీ. ఎండి నాతో చెప్పారు. థ్యాంక్ యూ. మిమ్మల్ని చూడడానికి ఎవరు విలేకరులు వచ్చారు. ఒక్కొక్కరు వెళ్ళి చూడండి. వాళ్ళెందుకు మమ్మల్ని చూడాలి? ఏదో ఇంటర్వ్యూ తీసుకోవాలట. చూడండి, అయితే ఓ పని చేయండి. ఏంటి? కొంచెం రోజ్ పౌడర్ ఇస్తారా? కొవ్వు ఎక్కువైంది నీకు. సరే ఎలారా, మా గురించి ఏమైనా అడిగితే గొప్పగా చెప్పు. మమ్మల్ని గుడ్డును బాదినట్టు బాదారు కదా, దాని గురించి చెప్పొచ్చా? నీ వల్ల మాట్లాడడం కుదరపోతే మూగోళ్ళ నటించు, అది చాలు. మూసుకొని రండి. రండి, కూర్చోండి. ఓకేనా? మీ పేరు? శివ. బిఎస్సి చదువుకున్నాను. ఈ విధంగా చేయడానికి నేర ప్రవర్తనే కారణమా? ఖచ్చితంగా అలాంటిదేమీ కాదు. కానీ కోర్టులో మీరు నేరం చేసినట్టుగా ఒప్పుకున్నారు కదా? అవును, అది మేం చేసిన తప్పే. దానికి మేము ఏ శిక్షైనా భరిస్తాం. మీ పార్టీ వాళ్ళు మిమ్మల్ని బయటికి తీసుకురావడానికి ప్రయత్నించలేదా? పార్టీ వాళ్ళ ప్రోత్సాహంతో మేము ఈ పని చేయలేదు. ఆ రోజు ఆవేశంలో అలా చేశాం. నేను మిలిటరీలో చేరాలని చాలా ఆశపడ్డాను. అయితే మన జీవితంలో అనుకున్నది ఏది జరగదు కదా. మీ ఇంట్లో వాళ్ళు ఎలా రియాక్ట్ అయ్యారు? ఏ తల్లిదండ్రులైనా కొడుకులా జైల్లో ఉంటే బాధపడకుండా ఉంటారా? వాళ్ళు చాలా దిగులు పడిపోయారు. క్యాంపస్ పాలిటిక్స్ ని ఆపాలంటారా? తెలీదు, దాని గురించి నాకేమీ తెలీదు. మీ పని ఇంకా పూర్తవలేదా? ఇదేమైనా మెగా సీరియలా? ఇంకా ఒక్కరున్నారు సార్. ఈ కేసులో ముఖ్యమైన ముద్దాయి మిస్టర్ శంభు. ఇలా చూడు మీరా, అది ఒక తలనొప్పి కేసు. ఇంకోరో చూసుకుందాం. సార్, ఇంత దూరం వచ్చాం, ఏ సమస్య రాకుండా మేం చూసుకుంటాం ఇలా సార్. చూడు మీరా, నన్ను అర్థం చేసుకో. మా జాబ్ కే ఎఫెక్ట్ వస్తుంది. అది కాదు సార్, ఆయన కలవకూడని స్థితిలో లేరుగా. ఎవరన్నా నీతో? ఆ శంభుని తీసుకురావయ్యా. శంభు, రా. వెళ్ళు. అంతా జరిగింది తలుచుకొని నాకు అసలు నిద్ర పట్టలేదు. అతని పరిస్థితి చూస్తుంటే నాకు చాలా జాలిగా ఉంది. వాడు మనల్ని అలా తరిమేశాడంటే దాని వెనక ఏదో కారణం ఉంది. మనం అక్కడికి వెళ్ళిన విషయం గురించి